గ్రామ కార్యదర్శులు విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో పంచాయతీరాజ్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులకు బయోమెట్రిక్ హాజరును ప్రవేశపెట్టాలని డిసైడ్ అయింది. కార్యదర్శుల అటెండెన్స్ పై ఎంపీఓలు, డిపిఓల పర్యవేక్షణ లోపంపై ప్రభుత్వం సీరియస్ అయింది. మంత్రి సీతక్క ఆదేశాల మేరకు త్వరలోనే అన్ని గ్రామ పంచాయతీల్లో బయోమెట్రిక్ మిషన్లు ఏర్పాటు చేసి కఠిన చర్యలు తీసుకోనున్నారు. కొందరు కార్యదర్శులు ఫేక్ అటెండెన్స్ వేస్తున్నారని, పంచాయతీలకు వెళ్లకుండానే ఫోటోలతో హాజరు నమోదు చేసుకుంటున్నారని అధికారుల పరిశీలనలో వెల్లడైంది. ఈ సమస్యను పరిష్కరించడానికి అన్ని గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో బయోమెట్రిక్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని టీజీటీఎస్ సంస్థకు కాంట్రాక్టు అప్పగించినట్లు తెలుస్తోంది. గతంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన డైలీ శానిటైజేషన్ రిపోర్ట్ యాప్లో ఫేస్ రికగ్నైజ్డ్ మాడ్యూల్ ఉన్నప్పటికీ కొంతమంది కార్యదర్శులు దాన్ని మోసం చేయడానికి కొత్త మార్గాలు వెతుకుతున్నారు. తాజాగా జగిత్యాల జిల్లాలోని చందయానపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి రాజన్న ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటోను ఉపయోగించి హాజరు వేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇలాంటి ఫేక్ అటెండెన్స్ వేసినందుకు రాజన్నతో పాటు రంగారెడ్డి జిల్లాలోని 2 కార్యదర్శులను కూడా సస్పెండ్ చేశారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 100 మందికి పైగా కార్యదర్శులపై ఫిర్యాదులొచ్చాయి. ఖమ్మం, నాగర్ కర్నూల్, ఆదిలాబాద్ జిల్లాలో కూడా ఇటీవల ఫిర్యాదులు అందడంతో వారిపై చర్యలు తీసుకునేందుకు ఉన్నతాధికారులు సిద్ధమవుతున్నారు. దీనిపై చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క కూడా ఆదేశించారు. త్వరలోనే అన్ని గ్రామ పంచాయతీల్లో బయోమెట్రిక్ మిషన్లు ఏర్పాటు చేసి కార్యదర్శులు తప్పనిసరిగా పంచాయతీ కార్యాలయాలకు వెళ్లి హాజరు వేసేలా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులు నిర్ణయించారు.